ఆంధ్రప్రదేశ్కి రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో సత్యవేడు ప్రాంతానికి రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేస్తోంది. దాదాపు 2,200 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ అవబోతోంది. ఇది 227 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ పెట్టబోతున్నారు. ఏపీలోని తిరుపతి జిల్లాలో వన్నెలూరు మరియు రాళ్లకుప్పం ప్రాంతాల్లో ఈ ప్లాంట్ ను 267 ఎకరాల విస్తీర్ణంలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టు తెలుస్తోందన్నమాట. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే ఈ ప్లాంట్ వల్ల రాయల్ ఎన్ఫీల్డ్ ప్రొడక్షన్ దాదాపు 9 lakh యూనిట్స్ పెరగనుందంట. దీనికి సంబంధించి తిరుపతి జిల్లాలోని సత్యవేడు ప్రాంతంలో ముఖ్యంగా తమిళనాడు బార్డర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇది రాబోతోంది. ముఖ్యంగా ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రొడక్షన్ అనేది దాదాపు 1.46 మిలియన్ యాన్యువల్ ప్రొడక్షన్ ఉంది. దానికి 9 lakh యూనిట్స్ ఇంకా అడిషనల్ గా యాడ్ కానున్నాయంట. ఫేజ్ 1 ఏదైతే ఈ 2,200 కోట్లు ఉన్నాయో దానిలో ఫేజ్ 1 అనేది 2029 కల్లా కంప్లీట్ అవుద్ది. ఫేజ్ 2 ఇన్వెస్ట్మెంట్ అనేది 2032 కల్లా కంప్లీట్ అవుద్ది. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవబోతుంది. దాదాపు 5,000 నుంచి 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాబోతుంది. ఇక్కడ మనం ప్రత్యేకంగా చూస్తే తమిళనాడు ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయిందో శ్రీపెరంబదూర్ ప్రాంతం కావచ్చు, కోయంబత్తూర్ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా మనం కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ని మనం భారతదేశంలో చూసాం. ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని హబ్స్ తయారవుతున్నాయి. రీసెంట్ గా మనం చూస్తే కనుక కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనంతపూర్లో రావడం వల్ల అనంతపూర్ రూపురేఖలే మారిపోయాయి. అదే విధంగా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ యూనిట్ కూడా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ముఖ్యంగా ఈ తమిళనాడు బార్డర్ ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు మాత్రమే కాదు, కనెక్టివిటీ పెరుగుద్ది. ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇది కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇతర ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ కి ఇది కొంచెం యాడ్ ఆన్ అవుతుంది అనమాట. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏపీలో పెరిగితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి ఏపీలో కొత్త వైబ్ వస్తే ఉద్యోగాలు పెరుగుతాయి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఒక కనెక్టివిటీ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు భారతదేశంలో రాయల్ ఎన్ఫీల్డ్ యూనిట్ అంటే తమిళనాడు చాలా ఫేమస్ అనమాట. తమిళనాడులో ఉండేది. తమిళనాడులో రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టిన తర్వాత దాదాపు 100 సంవత్సరాలు దాటిన తర్వాత ఏపీలో ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టారు. సో ప్రతి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చి ప్రొడక్షన్ పెరిగి ఏపీలో ఎంప్లాయ్మెంట్ పెరిగిద్దని ఆశిద్దాం. ప్రపంచవ్యాప్తంగా హంటా వైరస్ ఇప్పుడు వార్తల్లో ఉంది. హంటా వైరస్ కి ప్రధానమైన వాహకాలు అంటే మెయిన్ క్యారియర్స్ రోడెంట్స్, ఎలుకలు అన్నమాట. యాక్చువల్లీ ఈ హంటా వైరస్ అనేది ఒక క్రూజ్ నౌక నుంచి స్టార్ట్ అయిందని, అక్కడి నుంచి సోకుతోందని ఇప్పుడు కథనాలు వస్తున్నాయన్నమాట. ముఖ్యంగా ఎంవి హోండియస్ అని చెప్పి ఒక క్రూజ్ నౌక ఏదైతే ఉషువాయా, అర్జెంటీనా చివరిలో ఉన్న ఉషువాయా ప్రాంతం నుంచి బయలుదేరిందో నెదర్లాండ్స్ కి, ఆ వెళ్తున్న క్రూజ్ నౌక నుంచి ఇది ఎక్కువ మందికి సోకిందని అర్థమవుతుంది అనమాట. ఈ క్రూజ్ నౌక ఏదైతే ఎంవి హోండియస్ ఉందో దీనిలో దాదాపు 149 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. 8 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు అనమాట. ఈ క్రూజ్ షిప్ లోపల ఉన్న ప్యాసింజర్స్ కి ఎక్కువగా ఇది సోకి బయటకు వచ్చిందని అంటున్నారు అనమాట. ముఖ్యంగా ఒక డచ్ కపుల్, నెదర్లాండ్స్ నుంచి వచ్చిన జంట ఉందో, టూరిస్ట్ జంట, వాళ్ళు అర్జెంటీనాలోని ఉషువాయా ప్రాంతంలో టూరిజంకి వెళ్ళినప్పుడు ఎలుకలు ఉండే సైట్ ఏదైతే ఉందో ల్యాండ్ ఫీల్డ్ సైట్ దగ్గర వాళ్ళకి ఇది సోకిందని చెప్తున్నారు అనమాట. ఏదైతే ఎలుకల యొక్క యూరిన్ కావచ్చు, ఎక్స్క్రీటా కావచ్చు, సెలవా కావచ్చు, దాని ద్వారా ఇది సోకిందని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనం చూస్తే ఎలుకల యొక్క లాలాజలం కావచ్చు, విసర్జితాల వల్ల కావచ్చు ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుద్దంట. ఇది కొత్తగా వచ్చిన వైరస్ కాదు, ఎప్పటి నుంచో ఈ హంటా వైరస్ వార్తల్లో ఉందన్నమాట. ఈ హంటా వైరస్ అనేది కొరియాలో ఎప్పుడైతే యుఎన్ ట్రూప్స్ వాళ్ళు అక్కడ డిప్లాయ్ అయ్యారో ఆ టైంలో కూడా ఈ హంటన్ రివర్ ప్రాంతంలో వచ్చిందంట. అందుకనే హంటా వైరస్ అని పేరు వచ్చిందనమాట. ఈ హంటా వైరస్ అనేది స్ట్రెయిన్ కి డిఫరెంట్ గా ఉంటుంది. అది అంటే దీనిలో రకరకాల స్ట్రెయిన్స్ ఉన్నాయన్నమాట. రకరకాల రోడెంట్స్ ఏదైతే డిఫరెంట్ ఎలుక జాతులు ఉంటాయో ఆ డిఫరెంట్ స్ట్రెయిన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు అంటే ప్రస్తుతం ప్రబలుతున్న హంటా వైరస్ అనేది యాంటీ స్ట్రెయిన్ వైరస్ అన్నమాట. దీని ఫెటాలిటీ రేట్ అనేది, మోర్టాలిటీ రేట్ అనేది 40% ఉంటుంది. ఇప్పుడు ప్రబలుతున్న హంటా వైరస్ ఏదైతే ఉందో అది లాంగ్ టైల్డ్ పిగ్మీ రైస్ ర్యాట్స్ వల్ల వస్తుందంట. ఈ హంటా వైరస్ అనేది స్ట్రెయిన్ కి ఫెటాలిటీ రేట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఇది ప్రస్తుతం అయితే ఒక క్రూజ్ నౌకలోంచి వచ్చిందని అంటున్నారు. ఈ హంటా వైరస్ అనేది కలుషితమైన ఆహారం తీసుకున్నప్పుడు లేదా కలుషితమైన వస్తువులను పట్టుకుని మన చేతితో పట్టుకుని తద్వారా మన నోట్లోకి కానీ ఇతరత్ర ద్వారా మన బాడీలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అనమాట. అంటే మన ఒంట్లోకి ఈ వైరస్ చేరే అవకాశం కనిపిస్తుంది అనమాట. మన ప్రకృతిలో దాదాపు 40 రకాల హంటా వైరస్లు ఉన్నాయి. వాటిని ఓల్డ్ వరల్డ్ మరియు న్యూ వరల్డ్ గా విభజించారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో, అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోడీ గారు ఈరోజు హైదరాబాద్ విజిట్లో ఆ స్పీచ్లో కొన్ని విషయాలు ప్రజలకు చెప్పారు. ముఖ్యంగా
1 సంవత్సరం పాటు బంగారం కొనుక్కోవడం ఆపేయాలని, పెళ్లిళ్ళు ఇతరత్రా ఫంక్షన్స్ ఆడంబరాలు పోకుండా చేసుకోవాలని, మధ్యతరగతి వాళ్ళు ఈ విదేశీ యానం ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించాలని, అవసరమైతే తప్పితే పెట్రోల్ డీజిల్ వాడుకోకూడదని, వీలైనంత వరకు ప్రజా రవాణా ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉందో దాన్ని వాడుకోవాలని ఆయన చెప్పుకొచ్చారనమాట. ఇక్కడ ప్రత్యేకంగా దేశ ప్రజలకు మోడీ గారు ఒక అలర్ట్ ఇచ్చారు. ఏడాది పాటు బంగారం కొనుక్కోవడం ఆపేయాలని హితవు పలికారు. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయని మనకు తెలుసు. ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడింది. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలు కావచ్చు, బంగారం వెండి ధరలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. ప్రపంచంలోనే చమురు రవాణాకి ఒక కీలక మార్గం హార్ముజ్ జలసంధి, అది కూడా మూసివేయటం. ఇక ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగటం. దాంతో ప్రధాని మోడీ గారు ప్రజలందరికీ కూడా వీలైనంత వరకు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవాలని చెప్పారనమాట. దాంతో పాటు ఏడాది పాటు బంగారం కొనటం ఆపేయాలని చెప్పి ప్రధాని మోడీ గారు ప్రజలకు సూచించారు. సంవత్సరం పాటు బంగారం కొనవని చెప్పి శపథం చేయాలని ఆయన తెలిపారు. ఇళ్లలో ఎలాంటి ఫంక్షన్లు, కార్యక్రమాలు చేసినా బంగారం కొనకూడదని ఆయన పేర్కొన్నారు. బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయని, కొనడం ఆపేస్తేనే అవి దిగి వస్తాయని చెప్పి కూడా మోడీ గారు చెప్పుకొచ్చారు. దాంతోపాటు ప్రజలంతా ఎలక్ట్రిక్ వాహనాలపైన దృష్టి పెట్టాలని, భవిష్యత్తులో వాటినే కొనుగోలు చేయాలని చెప్పి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్, డీజిల్ను పరిమితంగా వినియోగించుకోవాలని కూడా మోడీ గారు చెప్పుకొచ్చారు. వీలైనంత వరకు ఆఫీస్కి వెళ్ళటం నియంత్రించుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రిఫర్ చేయాలని, ఆన్లైన్ మీటింగ్స్ ప్రిఫర్ చేయాలని చెప్పి కూడా మోడీ గారు చెప్పుకొచ్చారు. రాగి కొరత కూడా తీవ్రంగా ఉందని, అదే సమయంలో వంట నూనెల కొరత కూడా ఉందని, వాటిని వినియోగాన్ని తగ్గించాలని చెప్పి కూడా మోడీ గారు చెప్పారనమాట. రైతులు కూడా ఎరువుల వినియోగం అనేది తగ్గించాలని మోడీ గారు సూచించారు. భారతదేశంలో ఊబకాయం అంటే ఒబెసిటీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ప్రీ డయాబెటీస్ కావచ్చు చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా ఒబెసిటీ, ఓవర్ వెయిట్ అనేది చాలా మందికి ప్రధాన సమస్య. 25 కోట్ల మంది భారతదేశంలో ఒబెసిటీతో ఉన్నారు. అంతేకాదు డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ అనేది కూడా ప్రధానంగా సమస్యగా మారిపోతుంది. ఇక్కడ 10 కోట్ల మందికి పైగా భారతదేశంలో డయాబెటీస్ ఉంది. అంతేకాదు ప్రీ డయాబెటీస్ అనేది 13.5 క్రోర్స్, 13.5 కోట్ల మందికి ఉంది. వీళ్ళందరికీ ఒక వరం సెమాగ్లూటైడ్. ఇప్పుడు ఈ సెమాగ్లూటైడ్ ధరలు భారీగా పడిపోయాయి భారతదేశంలో. దాదాపు లాస్ట్ ఇయర్తో పోలిస్తే 80% ధరలు తగ్గిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఓవర్ వెయిట్ మేనేజ్ చేసే మెడిసిన్స్ మార్కెట్ దాదాపు $100 బిలియన్ చేరుకుంటుందంట. అంటే మనం చూస్తే 94,000 కోట్ల రూపాయల మార్కెట్ అనమాట. దీనిలో సెమాగ్లూటైడ్ పాత్ర చాలా కీలకం. అయితే సెమాగ్లూటైడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఏపీఐ, యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ ధరలు భారీగా తగ్గిపోయాయి. దీనికి ప్రధానమైన కారణం భారత మార్కెట్లో సెమాగ్లూటైడ్ పేటెంట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్చి 2026కి అవి పేటెంట్ రైట్స్ ఎండ్ అయిపోయాయి. ఇప్పుడు అవి జనరిక్ గా తయారవుతున్నాయి అనమాట. దాంతో భారీగా ఒకేసారి సెమాగ్లూటైడ్ ధరలు పడిపోయాయి. లాస్ట్ ఇయర్ వరకు కూడా సెమాగ్లూటైడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, దానికి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డచ్ కంపెనీ నోవో నార్డిస్క్ చేతిలో ఉండే అనమాట. ఎక్కువగా ఈ కంపెనీ చాలా ఎక్కువ ధరలకి సెమాగ్లూటైడ్ సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్మేది. అయితే సెమాగ్లూటైడ్ సంబంధించిన పేటెంట్ పీరియడ్ అయిపోవడంతో ధర ఒక్కసారిగా తగ్గిపోయింది. 1 గ్రాము సెమాగ్లూటైడ్ ఏపీఐ ధర, యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ ధర దాదాపు $900 ఉండేది. అంటే దగ్గర దగ్గర 84,000 అనమాట. అది కాస్త $160కి పడిపోయింది. అంటే దాదాపు 15,000 రూపాయలు అనమాట మన మార్కెట్లో. దాంతో సెమాగ్లూటైడ్ ప్రోడక్ట్స్ అనేవి చాలా చీప్ అయిపోయాయి అనమాట. టైప్ 2 డయాబెటీస్ కావచ్చు, ఓవర్ వెయిట్ కావచ్చు, దానికి సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ అనేది ఒక వరం లాంటిదని చాలా మంది అంటుంటారు. ఎలాన్ మస్క్ కూడా సెమాగ్లూటైడ్ వాడాడని చెప్పి ఆయన ఒకసారి కన్ఫెస్ చేశాడు. ఇలా ప్రపంచంలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు, నోన్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళు సెమాగ్లూటైడ్ వాడి వాళ్ళ వెయిట్ ని మేనేజ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడు భారతదేశంలో సెమాగ్లూటైడ్ యొక్క పేటెంట్ పీరియడ్ అయిపోవడంతో మార్చ్ 2026 తర్వాత చాలా సంస్థలు జనరిక్ మెడిసిన్స్ మీద పడ్డాయన్నమాట. సెమాగ్లూటైడ్ ప్రోడక్ట్ సంబంధించి భారతదేశంలో డాక్టర్ రెడ్డిస్ కావచ్చు, సన్ ఫార్మా కావచ్చు, గ్లెన్మార్క్ కావచ్చు, వీళ్ళందరూ కూడా జనరిక్ మెడిసిన్స్ తయారు చేసి మార్కెట్లో వదులుతున్నారు. సెమాగ్లూటైడ్ అనేది మొన్నటి వరకు కూడా చాలా ఎక్కువ ధరలో ఉండేది కాబట్టి కామన్ మ్యాన్ దాన్ని ఎక్కువ వాడేవాళ్ళు కాదు, ఎక్కువగా కాస్ట్లీగా ఉండేది అనమాట. అయితే ఇప్పుడు సెమాగ్లూటైడ్ అనేది కాస్మెటిక్ అప్పీల్, ఈస్థెటిక్ అప్పీల్ అనమాట. అంటే అందంగా, సన్నగా కనిపించడానికి వాడుతున్నారు. దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. చాలా మంది చాలా తక్కువ ధరకే వచ్చేసింది కాబట్టి మనం ఇంకా వెయిట్ రిడక్షన్ కోసం వాడుకోవచ్చు అంటున్నారు. సాధారణంగా టైప్ 2 డయాబెటీస్ కానీ, వెయిట్ మేనేజ్మెంట్ కానీ సెమాగ్లూటైడ్ ప్రోడక్ట్స్ వాడతారనమాట. సెమాగ్లూటైడ్ అనేది బేసికల్గా ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది. అంటే ఇప్పుడు టాబ్లెట్స్ రూపంలో కూడా వచ్చినాయి అంట. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 3 మాసాల క్రితం వెనిజులా అధ్యక్షుని
ఎత్తుకుపోయింది అమెరికాకి. ఆ తర్వాత 2 మాసాల క్రితం ఇరాన్ సుప్రీం లీడర్ని హతమార్చింది. ఇప్పుడు ఎవరు వంతు? నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? ఈ ప్రశ్నలకి సమాధానం ఆలోచించుకునే ముందు నార్త్ కొరియా తన రాజ్యాంగంలో ఒక స్వీపింగ్ చేంజ్ తీసుకొచ్చింది. ఒకవేళ వాళ్ళ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మీద అటాక్ జరిగితే లేదా ఆయన హతమారిస్తే ఆటోమేటిక్గా నార్త్ కొరియా న్యూక్లియర్ అటాక్ చేయొచ్చు అని చెప్పి ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. ఈ దిశగా నార్త్ కొరియా యొక్క సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో ఈ లెజిస్లేషన్ కూడా పాస్ అయిపోయిందనమాట. దీనికి సంబంధించి కిమ్ జాంగ్ ఉన్ ఇదొక హిస్టారిక్ మూవ్, ఒక చారిత్రాత్మకమైన అడుగు అని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. ఇదంతా కూడా నార్త్ కొరియా యొక్క న్యూక్లియర్ డిఫెన్స్ కేపబిలిటీస్ కావచ్చు, న్యూక్లియర్ కేపబిలిటీస్ కావచ్చు, వీటన్నిటిని బూస్టప్ చేసుకోవడానికి, అదేవిధంగా వీటన్నిటిని ప్రపంచానికి చూపించడానికి అని కూడా చాలా మంది అంటున్నారనమాట. దీనిలో ఉత్తర కొరియా మీద ఏదైనా అటాక్ జరిగితే ముఖ్యంగా ఉత్తర కొరియా యొక్క న్యూక్లియర్ ఫోర్సెస్ ఆటోమేటిక్గా లాంచ్ అవుతాయి, అదేవిధంగా ఇమీడియట్ గా లాంచ్ అవుతాయి అని చెప్పి కూడా చెప్తుంది అనమాట. ఇదంతా కూడా ఉత్తర కొరియా నార్త్ కొరియా న్యూక్లియర్ పాలసీ ఆర్టికల్ 3 ప్రకారం జరుగుద్దంట. ఇక్కడ మనం గమనిస్తే ఇరానియన్ సుప్రీం లీడర్ అలీ ఖమీనీని అమెరికా హతమార్చింది. అదేవిధంగా వెనిజులా అధ్యక్షుని ఎత్తుకుపోయిందనమాట. నెక్స్ట్ ఎవరు వంతు అనే దాని మీద చర్చ జరుగుతుంది. మనందరూ తెలుసు నార్త్ కొరియా యొక్క నియంత చేతిలో ఉంది, ఆయనే కిమ్ జాంగ్ ఉన్. ఆయన గురించి ఒకసారి తెలుసుకుందాం. నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ గురించి మనందరికి తెలుసు, అతని పరిపాలన కూడా మనకు తెలుసు. నార్త్ కొరియాలో జూచే అనే ఒక స్టేట్ ఐడియాలజీ ఫాలో అవుతారు. అంటే సెల్ఫ్ రిలయన్స్ అనమాట. సెల్ఫ్ రిలయన్స్ పేరు చెప్పి చాలా తప్పులు కూడా చేస్తుంటారు ఇక్కడ. ఇది ఒక కమ్యూనిస్ట్ పరిపాలన అని చెప్పుకుంటారు, కానీ అది పూర్తి స్థాయి కమ్యూనిజం అని కూడా మనం అనలేము అనమాట. ఇది మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఐడియాలజీ నుంచి పక్కా డీవియేషన్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. పేరుకి కమ్యూనిజం, చేసేని తప్పుడు పనులు. కిమ్ జాంగ్ ఉన్ ప్రస్తుతం ఉన్న పరిపాలకుడు, ఆయన పిచ్చికి పరాకాష్ట ఉందన్నమాట. సో వాళ్ళ తండ్రి కిమ్ జాంగ్ ఉన్, కిమ్ జాంగ్ ఇల్, వాళ్ళ తండ్రి కిమ్ ఇల్ సుంగ్, అంటే కిమ్ జాంగ్ ప్రస్తుతం ఉన్న రాజుకి కిమ్ జాంగ్ ఉన్కి తాత, ఆయన కిమ్ ఇల్ సుంగ్ అనమాట. ఆ కిమ్ ఇల్ సుంగ్ కూడా ఇలానే పరిపాలించేవాడంట. అయితే ప్రస్తుతం ఉన్న కిమ్ పరిపాలన 2011లో మొదలైంది. నార్త్ కొరియాలో ఓ పక్క తినడానికి తిండి లేదనమాట. నార్త్ కొరియాలో చాలా గ్రామాల్లో ఎక్స్ట్రీమ్ పావర్టీ. ఓ పక్క సామాన్య ప్రజలు నార్త్ కొరియాలో పేదరికంలో ఉంటే, అక్కడున్న అరిస్టోక్రసీ మాత్రం ఎవరైతే ఎలీట్ ఉంటారో వాళ్ళు మాత్రం ఫారెన్ పగ్గులు, కార్లు, అన్ని ఫారెన్ వైన్, ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గర ఉంటాయండి. కానీ వీళ్ళ దగ్గర మాత్రం సామాన్య ప్రజల దగ్గర అసలు ఏమీ మిగలవు అనమాట. సౌత్ కొరియా డ్రామాస్ చూసినా, సినిమాలు చూసినా, ఏది చూసినా నార్త్ కొరియాలో పెద్ద పనిష్మెంట్, అవసరమైతే ఊరి కూడా తీసేస్తారనమాట. కిమ్ పరిపాలన అంత దరిద్రంగా ఉంటుంది అక్కడ. నార్త్ కొరియాలో 2 వ్యవస్థలు ఉంటాయి. ఆర్జీబీ, రెండోది బ్యూరో 121. ఆర్జీబీ అంటే వీళ్ళు ఇంటెలిజెన్స్ నిఘా అనమాట. బ్యూరో 121 సైబర్ ఎస్పైనేజ్, సైబర్ క్రైమ్ రిలేటెడ్, సైబర్ వార్ఫేర్, ఇలాంటివన్నీ బ్యూరో 121 చూస్తుందంట. బేసికల్గా ఆర్జీబీ అంటే రా లాగా అనమాట. రా లాగా కేజీబీ, రష్యాలో కేజీబీ లాగా ఇలా అనమాట. ఈ బ్యూరో 121 చేసే పనులు ఏంటంటే ఎక్స్టర్నల్గా, అంటే ఇతర దేశాల్లో డెమోక్రటిక్ ఎలక్షన్స్ వీటన్నిటిలో చొరబాటు చేసుకుని, లేదా ఇతర దేశాల్లో సైబర్ అంశాలు చొరబాటు చేసుకుని అక్కడ అవన్నీ గమనిస్తూ ఉంటాం అనమాట. నార్త్ కొరియాలో పిఐడి అని ఒకటి ఉంటుంది అనమాట, ప్రాపగాండా అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అంటే పొద్దాక రేడియో, టీవీ అన్నీ కూడా నార్త్ కొరియా గురించి డబ్బా కొడుతూ ఉండాలి. అక్కడ 3 రౌండ్స్ ఆఫ్ సెన్సార్షిప్ ఉంటుంది. అక్కడ ఏది బయటకు రావాలన్నా బాగా సెన్సార్ చేసి బయటకు వస్తుంది అనమాట. ఎప్పుడు కూడా కిమ్ దేవుడు, కిమ్నే అందరు కిమ్ ఫోటో పెట్టుకోవాలి, ఇలా రకరకాలుగా ప్రాపగండా. దేశం అంతా సుభిక్షంగా ఉంది, బాగుంది, కిమ్ వల్లే మనందరం బాగుపడ్డాం, ఇలా అన్ని ప్రాపగండా జరుగుతుంటుంది అక్కడ. ఎప్పుడైనా ఆ దేశంలో ఎకనమిక్ హార్డ్షిప్స్, ఆర్థికపరమైన కష్టాలు వచ్చినా, ఇంకేదైనా డిజాస్టర్స్ వచ్చినా ఎప్పుడు కూడా వాటిని ఎక్కువగా పోర్ట్రే చేయరు. అవన్నీ కూడా ఒక పేట్రియాటిక్ బ్యాటిల్, అంటే దేశభక్తితో మనం పోరాడాలి అని చూపిస్తారు. కానీ ఈ కష్టాలకి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, అలాంటి థాట్ అక్కడ రానిరంట అసలు. కిమ్ జాంగ్ ఉన్ ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడి తండ్రి చనిపోయిన రోజున ఆ టైంలో 11 డే మౌర్నింగ్ పీరియడ్ ప్రతి ఇయర్ చేస్తారంట. ఆ టైంలో ఎవరు కూడా నవ్వటానికి కానీ, షాప్ చేయడానికి కానీ, డ్రింక్ చేయడానికి కానీ వీలు లేదంట. అదంతా కంప్లీట్లీ బ్యాండ్. 1991 వరకు కూడా నార్త్ కొరియా సోవియట్ యూనియన్ మీద చాలా డిపెండ్ అయ్యేది. ఎప్పుడైతే 1991లో సోవియట్ రష్యా కొలాప్స్ అయిందో అప్పటి నుంచి నార్త్ కొరియాకు కూడా ఆర్థిక ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం కూడా నార్త్ కొరియాకి సపోర్ట్ వచ్చేది చైనా నుంచి, సోవియట్ రష్యా నుంచి మాత్రమే. నార్త్ కొరియా ఓవరాల్ ట్రేడ్లో, అంటే నార్త్ కొరియా పూర్తి వాణిజ్యంలో చైనాతో వాణిజ్యమే 97%. అంటే అర్థం చేసుకోండి, ప్రపంచంలో ఏ దేశం కూడా నార్త్ కొరియాతో ట్రేడ్ చేయదు. నార్త్ కొరియన్ సొసైటీలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎవరైనా పొరపాటును తప్పించుకొచ్చి చెప్పడం తప్ప. అట్లీస్ట్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది, కానీ నార్త్ కొరియాలో ఏం జరుగుతుందో మాత్రం అర్థం కాని పరిస్థితి. ఇంత భయంకరమైన పరిపాలన ఇప్పుడుందా అనేది పెద్ద ఆశ్చర్యము, ప్రశ్నార్థకము. ఈరోజు
మే 11 నేషనల్ టెక్నాలజీ డే. భారతదేశం టెక్నాలజీకి అంటే సాంకేతికతకు ఎంత పెద్దపీట వేస్తుందో మనకు తెలుసు. అసలు ఈ మే 11 ప్రత్యేకత ఏంటో, దీన్నే నేషనల్ టెక్నాలజీ డేగా ఎందుకు జరుపుకుంటామో ఒకసారి చూద్దాం. 1998 అప్పట్లో మన ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. అదే భారత్ అణుశక్తిని ప్రపంచానికి మరోసారి చూపించాలి అని చెప్పి. పోఖ్రాన్ 1 మన మొదటి న్యూక్లియర్ టెస్ట్ మనకు తెలుసు 1974లో జరిగింది. అది ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు 1998 మరోసారి నిరూపించాలనుకున్నారు మన అణుశక్తిని. అదే పోఖ్రాన్ 2 ఆపరేషన్ శక్తి అనమాట. అన్ని విధాల ఆయన చాలా అద్భుతంగా దీన్ని ఆపరేట్ అయ్యేలా చేశారనమాట. అదే ఆపరేషన్ శక్తి. మనకు తెలుసు దాన్నే పోఖ్రాన్ 2 అంటారనమాట. మే 11 1998 1998 మే 11 రోజు మనం ఆపరేషన్ శక్తి చేసాం. ఆ తర్వాత మనం న్యూక్లియర్ డాక్టర్ని కూడా బయటకు వదిలామన్నమాట. అప్పటి నుంచే కాదు, అంతకు ముందు నుంచి కూడా భారతదేశం టెక్నాలజీ మీద చాలా దృష్టి పెట్టిందనమాట. అసలు ఇండియాలో స్పేస్ రీసెర్చ్ ఎందుకు? చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి స్పేస్ సైన్స్ అవసరమా, రాకెట్ సైన్స్ అవసరం అన్న వాళ్ళకి ఇప్పుడు ఇస్రో నిరూపించి చూపించింది మన టెక్నాలజీ ఎంత ముందుకెళ్ళిందో. అదేవిధంగా రక్షణ రంగంలో డిఫెన్స్లో కూడా మనం అడ్వాన్స్ టెక్నాలజీ వైపు వెళ్తున్నాం అనమాట. మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ అనే విధంగా మనం ముందుకు దూసుకుపోతున్నాం. ఇక్కడ తేజస్ యుద్ధ విమానం నేడు భారత వాయుసేనలో సేవలు అందిస్తుంది. ముఖ్యంగా యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఇది మన ప్రత్యేకమైన డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అనమాట. ఇది ప్రపంచంలో అత్యధికంగా వాడే రియల్ టైం పేమెంట్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనం డిజి లాకర్ కావచ్చు, కోవిన్ కావచ్చు, ఇవన్నీ కూడా అత్యాధునిక టెక్నాలజీతో ముందుకెళ్తున్నాం అనమాట. వాటన్నిటితో పాటు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రత్యేక మిషన్ కావచ్చు, సెమీ కండక్టర్ మిషన్ కావచ్చు, ఇలా అనేక రంగాల్లో మనం దూసుకుపోతున్నాం. ఇవే కాకుండా బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ టెక్నాలజీ, స్టెమ్ సెల్ రీసెర్చ్లో కూడా భారతదేశం ముందుకు దూసుకుపోతోంది. చాట్ జీపీటీ వచ్చాక చాలా వరకు మన జీవితాల్లో అనేక అంశాలు సులభతరం అయిపోయాయి. మనం ఎస్ఏ రాయాలంటే ఎస్ఏ, లేదా ఏ విషయం తెలుసుకోవాలన్నా సరే సమగ్ర సమాచారం ఇస్తుంది చాట్ జీపీటీ. అన్నీ కూడా ఒక చోట తీసుకొచ్చి అన్నీ ఒక చోటే క్రోడీకరించుకుని దాన్ని తయారు చేసిన సంస్థ ఓపెన్ ఏఐ. ఇప్పుడు ఓపెన్ ఏఐ సంస్థ ఒక కొత్త ఏఐ ప్లాట్ఫామ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. అదే డే బ్రేక్ అనమాట. ఏదైనా సరే సైబర్ సెక్యూరిటీ కావచ్చు, అదేవిధంగా కొత్త కొత్త వల్నరబిలిటీస్ కావచ్చు, వీటన్నిటిని ఫిక్స్ చేయడానికి ఈ డే బ్రేక్ ఉపయోగపడుద్దంట. మనకు తెలుసు ఆల్రెడీ ఆంథ్రోపిక్ ఏఐ సంస్థ క్లాడ్ మైథోస్ని తీసుకొచ్చింది కదా, ఏదైతే సైబర్ సెక్యూరిటీ వల్నరబిలిటీస్, సైబర్ సెక్యూరిటీ ఫ్లాస్ని చెక్ చేసే ఒక టూల్, అలాంటిది అనమాట డే బ్రేక్ కూడా. అయితే డే బ్రేక్ ఇంకా పవర్ఫుల్ అంటున్నారు. అయితే డే బ్రేక్ ప్లాట్ఫామ్లో ఏఐ పవర్డ్ ఫీచర్స్ చాలా ఉన్నాయండి. ముఖ్యంగా సెక్యూర్ కోడ్ రివ్యూ కావచ్చు, మాల్వేర్ అనాలిసిస్ కావచ్చు, ఇవన్నీ కూడా డే బ్రేక్ అద్భుతంగా చేస్తంట. ఓపెన్ ఏఐ కథనం ప్రకారం ఏదైతే పెద్ద పెద్ద టెక్ సంస్థలు ఉంటాయో అవి ఫేస్ చేసే థ్రెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎనాలిసిస్ చేసి ఆ థ్రెట్స్ని ఫిక్స్ చేయొచ్చంట. ఆ థ్రెట్స్ అంటే ఆ ముప్పుల నుంచి తొందరగా బయటపడొచ్చు అంటున్నారు అనమాట. అయితే క్లాడ్ మైథోస్కి ఎలాంటి థ్రెట్ ఉందో ఇప్పుడు ఈ డే బ్రేక్ కూడా అలాంటి థ్రెట్టే ఉంటుంది. ఒకసారి బయటకు వస్తే కనుక దాని పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అసలు ఈ క్లాడ్ మైథోస్ ఏదైతే ఆంథ్రోపిక్ ఏఐ సంస్థ చేసిందో అటువంటిదే ఈ ఓపెన్ ఏఐ సంస్థ తయారు చేసిన డే బ్రేక్ అంటున్నారు అనమాట. అసలు ఈ క్లాడ్ మైథోస్ కథ కూడా ఒకసారి చూద్దాం. మైథోస్ అనేది ఒక సైబర్ సెక్యూరిటీ టూల్. ఈ టూల్ ద్వారా దేన్నైనా అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఏ లోపాలైనా కనిపెట్టొచ్చు అనమాట, ఏ ఫ్లాస్ అయినా కనిపెట్టొచ్చు. ఒకవేళ కనుక ఇది దొంగల చేతిలోకి వెళ్తే, హ్యాకర్స్ చేతిలోకి వెళ్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు అనమాట. అంటే ఈ టూల్ వాడి అసలు ఏ లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు ఎలా క్రియేట్ చేయొచ్చు, ఆ బగ్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఇలా ప్రతి అంశం అంటే సైబర్ సెక్యూరిటీ బ్రీచ్ ఎలా చేయొచ్చో ఇప్పటి వరకు కొంతమందికే తెలుసు. అంటే చాలా పెద్ద పెద్ద నిష్ణాతులకి, ఎవరైతే దాని మీద రీసెర్చ్ చేసారో వాళ్ళకే తెలుసు. ప్రతి కామన్ మ్యాన్, ల్యాప్టాప్ ఉన్న ప్రతి ఒక్కడికి కూడా మైథోస్ కనుక చేతిందితే దేన్నైనా హ్యాక్ చేసే కెపాసిటీ వస్తుంది అనమాట. ఆ కెపాసిటీ వస్తే కనుక ప్రపంచంలో స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి, బ్యాంకింగ్ రంగం దగ్గర నుంచి ఏదైనా సరే ఎఫెక్ట్ అవ్వాల్సిందే. దాంతో అసలు ఈ టూల్ అందరి చేతికి అందకుండా ఏం చేయాలి అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మొదటగా ఆంథ్రోపిక్ ఏఐ అనే సంస్థ ఏదైతే ఈ మైథోస్ అనే టూల్ తయారు చేస్తుందో, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇటువంటి 40 కంపెనీస్కి ఈ మైథోస్ అనే టూల్ని ఆంథ్రోపిక్ ఏఐ ఇచ్చింది. ముందుగా మీ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ తెలుసుకోండి, మీకున్న ల్యాప్సెస్ని ఫిల్ చేసుకోండి, లేకపోతే పెను ప్రమాదం అంటూ హెచ్చరించింది కూడా. ఇప్పుడు చూస్తే కనుక ఈ మైథోస్ డే బ్రేక్ బయట వాళ్ళ చేతులకి వెళ్తే, ముఖ్యంగా హ్యాకర్స్ చేతులకి, మిస్క్రియాన్స్ చేతులకి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతులకి వెళ్తే కనుక భవిష్యత్తు ఎలా ఉండబోతుందని దాని మీదే పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది. మోజిల్లా ఫైర్ ఫాక్స్ అనే ఒక బ్రౌజర్ సేమ్ మన గూగుల్ లాంటిది అనమాట, కానీ అంత పాపులర్ కాదు. ఈ మోజిల్లా ఫైర్ ఫాక్స్ కూడా ఈ ఆంథ్రోపిక్ ఏఐ తయారు చేసిన మైథోస్ టూల్ వాడి
వాళ్ళ దగ్గర ఉన్న ఫ్లాస్ అన్ని కనిపెట్టింది అనమాట. ఇప్పటి వరకు కూడా పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ కూడా ఆ ఫ్లాస్ కనిపెట్టలేకపోయారు. ఏదైతే మోజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఉందో దానిలో లోపాలు కూడా, మానవునికి అంతు చిక్కని లోపాలు కూడా ఈ మైథాస్ అనే టూల్ అవలీలుగా బయటపెట్టింది. ఒకవేళ గనక ఈ మైథాస్ అనే టూల్ ఏదైతే సైబర్ సెక్యూరిటీ టూల్ ఉందో ఇది గనక మిస్క్రియాంట్స్, ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతిలోకి, హ్యాకర్స్ చేతిలోకి వెళ్తే చాలా ప్రమాదం. ల్యాప్టాప్ పట్టుకుని నడిచే ప్రతి ఒక్కడికి హ్యాక్ చేసే అవకాశం వచ్చిందనమాట. సో ఇది గనక జరిగితే భవిష్యత్ ఏంటి అని చెప్పి అందరికీ భయాందోళన ఉంది. చాట్ జీపీటీ వచ్చాక చాలా వరకు మన జీవితాల్లో అనేక అంశాలు సులభతరం అయిపోయాయి. మనం ఎస్ఏ రాయాలంటే ఎస్ఏ, లేదా ఏ విషయం తెలుసుకోవాలన్నా సరే సమగ్ర సమాచారం ఇస్తుంది చాట్ జీపీటీ. అన్నీ కూడా ఒక చోట తీసుకొచ్చి అన్నీ ఒక చోటే క్రోడీకరించుకుని దాన్ని తయారు చేసిన సంస్థ ఓపెన్ ఏఐ. ఇప్పుడు ఓపెన్ ఏఐ సంస్థ ఒక కొత్త ఏఐ ప్లాట్ఫామ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. అదే డే బ్రేక్ అనమాట. ఏదైనా సరే సైబర్ సెక్యూరిటీ కావచ్చు, అదేవిధంగా కొత్త కొత్త వల్నరబిలిటీస్ కావచ్చు, వీటన్నిటిని ఫిక్స్ చేయడానికి ఈ డే బ్రేక్ ఉపయోగపడుద్దంట. మనకు తెలుసు ఆల్రెడీ ఆంథ్రోపిక్ ఏఐ సంస్థ క్లాడ్ మైథోస్ని తీసుకొచ్చింది కదా. ఏదైతే సైబర్ సెక్యూరిటీ వల్నరబిలిటీస్, సైబర్ సెక్యూరిటీ ఫ్లాస్ని చెక్ చేసే ఒక టూల్, అలాంటిదే అనమాట డే బ్రేక్ కూడా. అయితే డే బ్రేక్ ఇంకా పవర్ఫుల్ అంటున్నారు. అయితే డే బ్రేక్ ప్లాట్ఫామ్లో ఏఐ పవర్డ్ ఫీచర్స్ చాలా ఉన్నాయండి. ముఖ్యంగా సెక్యూర్ కోడ్ రివ్యూ కావచ్చు, మాల్వేర్ అనాలిసిస్ కావచ్చు, ఇవన్నీ కూడా డే బ్రేక్ అద్భుతంగా చేస్తంట. ఓపెన్ ఏఐ కథనం ప్రకారం ఏదైతే పెద్ద పెద్ద టెక్ సంస్థలు ఉంటాయో అవి ఫేస్ చేసే థ్రెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి, అనాలిసిస్ చేసి ఆ థ్రెట్స్ని ఫిక్స్ చేయొచ్చంట. ఆ థ్రెట్స్ అంటే ఆ ముప్పుల నుంచి తొందరగా బయటపడొచ్చు అంటున్నారు అనమాట. అయితే క్లాడ్ మైథోస్కి ఎలాంటి థ్రెట్ ఉందో ఇప్పుడు ఈ డే బ్రేక్ కూడా అలాంటి థ్రెట్టే ఉంటుంది. ఒకసారి బయటకు వస్తే కనుక దాని పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అసలు ఈ క్లాడ్ మైథోస్ ఏదైతే ఆంథ్రోపిక్ ఏఐ సంస్థ చేసిందో అటువంటిదే ఈ ఓపెన్ ఏఐ సంస్థ తయారు చేసిన డే బ్రేక్ అంటున్నారు అనమాట. అసలు ఈ క్లాడ్ మైథోస్ కథ కూడా ఒకసారి చూద్దాం. మైథోస్ అనేది ఒక సైబర్ సెక్యూరిటీ టూల్. ఈ టూల్ ద్వారా దేన్నైనా, అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఏ లోపాలైనా కనిపెట్టొచ్చు అనమాట. ఏ ఫ్లాస్ అయినా కనిపెట్టొచ్చు. ఒకవేళ కనుక ఇది దొంగల చేతిలోకి వెళ్తే, హ్యాకర్స్ చేతిలోకి వెళ్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు అనమాట. అంటే ఈ టూల్ వాడి అసలు ఏ లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు ఎలా క్రియేట్ చేయొచ్చు, ఆ బగ్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఇలా ప్రతి అంశం, అంటే సైబర్ సెక్యూరిటీ బ్రీచ్ ఎలా చేయొచ్చో ఇప్పటి వరకు కొంతమందికే తెలుసు. అంటే చాలా పెద్ద పెద్ద నిష్ణాతులకి, ఎవరైతే దాని మీద రీసెర్చ్ చేసే వాళ్ళకే తెలుసు. ప్రతి కామన్ మ్యాన్, ల్యాప్టాప్ ఉన్న ప్రతి ఒక్కడికి కూడా మైథోస్ కనుక చేతికందితే దేన్నైనా హ్యాక్ చేసే కెపాసిటీ వస్తుంది అనమాట. ఆ కెపాసిటీ వస్తే కనుక ప్రపంచంలో స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి, బ్యాంకింగ్ రంగం దగ్గర నుంచి ఏదైనా సరే ఎఫెక్ట్ అవ్వాల్సిందే. దాంతో అసలు ఈ టూల్ అందరి చేతికి అందకుండా ఏం చేయాలి అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మొదటగా ఆంథ్రోపిక్ ఏఐ అనే సంస్థ ఏదైతే ఈ మైథోస్ అనే టూల్ తయారు చేస్తుందో, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇటువంటి 40 కంపెనీస్కి ఈ మైథోస్ అనే టూల్ని ఆంథ్రోపిక్ ఏఐ ఇచ్చింది. ముందుగా మీ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ తెలుసుకోండి, మీకున్న ల్యాప్సెస్ని ఫిల్ చేసుకోండి, లేకపోతే పెను ప్రమాదం అంటూ హెచ్చరించింది కూడా. ఇప్పుడు చూస్తే కనుక ఈ మైథోస్ డే బ్రేక్ బయట వాళ్ళ చేతులకి వెళ్తే, ముఖ్యంగా హ్యాకర్స్ చేతులకి, మిస్క్రియాన్స్ చేతులకి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతులకి వెళ్తే కనుక భవిష్యత్తు ఎలా ఉండబోతుందని దాని మీదే పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది. మోజిల్లా ఫైర్ ఫాక్స్ అనే ఒక బ్రౌజర్, సేమ్ మన గూగుల్ లాంటిది అనమాట, కానీ అంత పాపులర్ కాదు. ఈ మోజిల్లా ఫైర్ ఫాక్స్ కూడా ఈ ఆంథ్రోపిక్ ఏఐ తయారు చేసిన మైథోస్ టూల్ వాడి వాళ్ళ దగ్గర ఉన్న ఫ్లాస్ అన్ని కనిపెట్టింది అనమాట. ఇప్పటి వరకు కూడా పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ కూడా ఆ ఫ్లాస్ కనిపెట్టలేకపోయారు. ఏదైతే మోజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఉందో దానిలో లోపాలు కూడా, మానవునికి అంతు చిక్కని లోపాలు కూడా ఈ మైథాస్ అనే టూల్ అవలీలుగా బయటపెట్టింది. ఒకవేళ గనక ఈ మైథాస్ అనే టూల్ ఏదైతే సైబర్ సెక్యూరిటీ టూల్ ఉందో ఇది గనక మిస్క్రియాంట్స్, ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతిలోకి, హ్యాకర్స్ చేతిలోకి వెళ్తే చాలా ప్రమాదం. ల్యాప్టాప్ పట్టుకుని నడిచే ప్రతి ఒక్కడికి హ్యాక్ చేసే అవకాశం వచ్చిందనమాట. సో ఇది గనక జరిగితే భవిష్యత్ ఏంటి అని చెప్పి అందరికీ భయాందోళన ఉంది. ప్రపంచవ్యాప్తంగా హంటా వైరస్ ఇప్పుడు వార్తల్లో ఉంది. హంటా వైరస్కి ప్రధానమైన వాహకాలు, అంటే మెయిన్ క్యారియర్స్ రోడెంట్స్, ఎలుకలు అన్నమాట. యాక్చువల్లీ ఈ హంటా వైరస్ అనేది ఒక క్రూజ్ నౌక నుంచి స్టార్ట్ అయిందని, అక్కడి నుంచి సోకుతోందని ఇప్పుడు కథనాలు వస్తున్నాయన్నమాట. ముఖ్యంగా ఎంవి హోండియస్ అని చెప్పి ఒక క్రూజ్ నౌక ఏదైతే ఉషువాయా, అర్జెంటీనా చివరిలో ఉన్న ఉషువాయా ప్రాంతం నుంచి బయలుదేరిందో నెదర్లాండ్స్కి, ఆ వెళ్తున్న క్రూజ్ నౌక నుంచి ఇది ఎక్కువ మందికి సోకిందని అర్థమవుతుంది అనమాట. ఈ క్రూజ్ నౌక ఏదైతే ఎంవి హోండియస్ ఉందో దీనిలో దాదాపు 149 మంది ప్యాసింజర్స్ ఉన్నారు, 8 మంది క్రూ మెంబర్స్ ఉన్నారనమాట. ఈ క్రూజ్ షిప్ లోపల ఉన్న ప్యాసింజర్స్ కి ఎక్కువగా ఇది సోకి బయటకు వచ్చిందని అంటున్నారనమాట. ముఖ్యంగా ఒక డచ్ కపుల్, నెదర్లాండ్స్ నుంచి వచ్చిన జంట ఉందో, టూరిస్ట్ జంట, వాళ్ళు అర్జెంటీనాలోని ఉషువాయా ప్రాంతంలో
టూరిజంకి వెళ్ళినప్పుడు ఎలుకలు ఉండే సైట్ ఏదైతే ఉందో ల్యాండ్ ఫిల్ సైట్ దగ్గర వాళ్ళకి ఇది సోకిందని చెప్తున్నారనమాట. ఏదైతే ఎలుకల యొక్క యూరిన్ కావచ్చు, ఎక్స్క్రీటా కావచ్చు, సెలవా కావచ్చు, దాని ద్వారా ఇది సోకిందని చెప్తున్నారనమాట. ఇక్కడ మనం చూస్తే ఎలుకల యొక్క లాలాజలం కావచ్చు, విసర్జితాల వల్ల కావచ్చు ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుద్దంట. ఇది కొత్తగా వచ్చిన వైరస్ కాదు, ఎప్పటి నుంచో ఈ హంటా వైరస్ వార్తల్లో ఉందన్నమాట. ఈ హంటా వైరస్ అనేది కొరియాలో ఎప్పుడైతే యుఎన్ ట్రూప్స్ వాళ్ళు అక్కడ డిప్లాయ్ అయ్యారో ఆ టైంలో కూడా ఈ హంటన్ రివర్ ప్రాంతంలో వచ్చిందంట. అందుకనే హంటా వైరస్ అని పేరు వచ్చిందనమాట. ఈ హంటా వైరస్ అనేది స్ట్రెయిన్ కి డిఫరెంట్ గా ఉంటుంది. అది అంటే దీనిలో రకరకాల స్ట్రెయిన్స్ ఉన్నాయన్నమాట. రకరకాల రోడెంట్స్ ఏదైతే డిఫరెంట్ ఎలుక జాతులు ఉంటాయో ఆ డిఫరెంట్ స్ట్రెయిన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు అంటే ప్రస్తుతం ప్రబలుతున్న హంటా వైరస్ అనేది యాంటీ స్ట్రెయిన్ వైరస్ అన్నమాట. దీని మోర్టాలిటీ రేట్ అనేది 40% ఉంటుంది. ఇప్పుడు ప్రబలుతున్న హంటా వైరస్ ఏదైతే ఉందో అది లాంగ్ టైల్డ్ పిగ్మీ రైస్ ర్యాట్స్ వల్ల వస్తుందంట. ఈ హంటా వైరస్ అనేది స్ట్రెయిన్ కి ఫెటాలిటీ రేట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఇది ప్రస్తుతం అయితే ఒక క్రూజ్ నౌకలోంచి వచ్చిందని అంటున్నారు. ఈ హంటా వైరస్ అనేది కలుషితమైన ఆహారం తీసుకున్నప్పుడు లేదా కలుషితమైన వస్తువుల్ని పట్టుకుని మన చేతితో పట్టుకుని తద్వారా మన నోట్లోకి కానీ ఇతరత్ర ద్వారా మన బాడీలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అనమాట. అంటే మన ఒంట్లోకి ఈ వైరస్ చేరే అవకాశం కనిపిస్తుంది అనమాట. మన ప్రకృతిలో దాదాపు 40 రకాల హంటా వైరస్లు ఉన్నాయి. వాటిని ఓల్డ్ వరల్డ్ మరియు న్యూ వరల్డ్ గా విభజించారు. పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో క్రూడ్ మరియు పెట్రోలియం ఆయిల్ ప్రైజెస్ బాగా పెరిగిపోతున్న విషయం మనందరికి తెలిసిందే. అయితే భారతదేశంలో మాత్రం మనకి 60 రోజులకు సరిపడా క్రూడ్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ స్టాక్ ఉందని చెప్పి కూడా మన పెట్రోలియం సెక్రటరీ నీరజ్ మిట్టల్ గారు రీసెంట్ గా చెప్పుకొచ్చారనమాట. యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం 90 డేస్ సరిపడా స్టాక్స్ మెయింటైన్ చేయాలి. భారతదేశం మోర్ దాన్ 60 డేస్ సరిపడా స్టాక్స్ ఉన్నాయి. మనకి అసలు ఏ ప్రాబ్లం లేదనమాట. ఇక్కడ అంటే మన దేశంలో ఎల్పిజి రిజర్వ్స్ కూడా దాదాపు 40 రోజులు సరిపడా ఉన్నాయన్నమాట. దీంతో పాటు ప్రభుత్వం డొమెస్టిక్ గా అంటే స్వదేశంగా కూడా ఎల్పిజి ప్రొడక్షన్ పెంచడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇంత ముందు వరకు కూడా మనం 30,000 టన్స్ ఆఫ్ ఎల్పిజి ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. ఇప్పుడు దాన్ని పెంచేసాం అనమాట. దాదాపు 50,000 టన్స్ ఎల్పిజి ప్రొడక్షన్ అనేది మన దేశంలో జరుగుతుందన్నమాట. వీటన్నిటితో పాటు పెట్రోలియం, డీజిల్ వీటన్నిటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పి కూడా మన గవర్నమెంట్ చెప్తోంది. ఆల్రెడీ మనకి రిజర్వ్స్ బాగానే ఉన్నాయి, ఇంకా కాస్త జాగ్రత్తగా వాడుకోవాలని. దానికి ప్రధానమైన కారణం ఏంటి? ఈ పశ్చిమాసియాలో ఘర్షణ వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి 1/5 ఆఫ్ క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ఇవన్నీ పాస్ అవుతుంటాయి అనమాట. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసేయటం వల్ల చాలా వరకు కూడా రూట్స్ మార్చాల్సి వస్తుంది. అయితే భారతదేశం మాత్రం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ని డైవర్సిఫై కూడా చేసుకుంది. దాదాపు 41 దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకుంటుంది. ఎప్పుడైతే పశ్చిమాసియాలో యుద్ధం మొదలైందో అప్పుడు భారతదేశం కూడా తన ఆయిల్ ఇంపోర్ట్స్ ని డైవర్సిఫై చేసుకుంటుంది. ఆల్రెడీ దిగుమతి చేసుకుంటున్న రకరకాల దేశాల నుంచి ఇంకా ఎక్కువగా ఈ క్రూడ్ ఆయిల్ కానీ ఇవన్నీ దిగుమతి చేసుకుంటుంది అండ్ డైవర్సిఫై కూడా చేసుకుంది అనమాట. దాంతోపాటు ప్రత్యేకంగా ప్రభుత్వం ఇప్పుడు సముద్ర మంథన్ ప్రాజెక్ట్ మీద ఎక్కువ ఎంఫసిస్ చేస్తుంది అనమాట. అది చాలా వరకు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. సముద్ర మంథన్ అంటే డీప్ సీ ఎక్స్ప్లోరేషన్. డీప్ సీలో ఉన్న ఆయిల్, న్యాచురల్ గ్యాస్, మినరల్స్ వీటి ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్ అనమాట. భారతదేశం ఆ ప్రోగ్రామ్ కి సముద్ర మంథన్ అని చెప్పి పేరు పెట్టింది. సో ఈ ప్రోగ్రామ్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఇకపోతే భారతదేశానికి కావాల్సిన క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్ లో 88% మనం ఇంపోర్ట్ చేసుకుంటుంటాం. ఈ టైంలో మనం ఖచ్చితంగా మన క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ని మెయింటైన్ చేసుకోవాల్సిందే. ఈ సమయంలో మన పెట్రోలియం సెక్రటరీ నీరజ్ మిట్టల్ గారు కూడా వచ్చే 60 రోజులకు సరిపడా బఫర్ స్టాక్ మనం మెయింటైన్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇదంతైనా ఆశావహం. రీసెంట్ గా హైదరాబాద్ లో మోడీ గారు చేసిన వ్యాఖ్యలు కూడా పొదుపుగా పెట్రోలియం, డీజిల్ వాడుకోవాలని, వర్క్ ఫ్రం హోమ్ ప్రమోట్ చేసుకోవాలని ఇలాంటి వ్యాఖ్యలు కూడా దీనికి సంబంధించినవి. ప్రధాని మోడీ గారు హైదరాబాద్ పర్యటించినప్పుడు ప్రస్తుతం 1 సంవత్సరం పాటు బంగారం కొనుగోలు నిలిపేయమని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి చాలా చర్చ జరుగుతుంది. అయితే ఎందుకు ఆయన అలాంటి పిలుపిచ్చారనే దాని మీద ఈ డిస్కషన్ మొత్తం స్టార్ట్ అయింది. భారతదేశంలో మనం వినియోగించే బంగారంలో 90% మనం ఇతర దేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట. దీనివల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్ ఏదైతే మనం విదేశీ మారక నిల్వలు ఉంటాయో అవి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బంగారం రేట్లు పెరిగేసరికి వాటి ఖర్చు కూడా బాగా పెరిగిపోయింది అనమాట. మన ఇంపోర్ట్ బిల్లో ఆ భారం పెరిగిపోతుంది. దీన్ని తగ్గించడానికి ఈ ఫారిన్ కరెన్సీకి సంబంధించి మనం కాస్త సేవ్ చేసుకోవడానికి మనం గనక బంగారం కొనుగోలు తగ్గిస్తే మనకి ఫారెక్స్ రిజర్వ్స్ మీద ఒత్తిడి తగ్గుద్దని మోడీ గారి అభిప్రాయం అన్నమాట. భారతదేశం ప్రతి సంవత్సరం 700 నుంచి 800 టన్నుల బంగారం ఇంపోర్ట్ చేసుకుంటుంది. బంగారం రేట్లు పెరగడంతో ఇంపోర్ట్ బిల్ కూడా బాగా పెరిగిపోయిందనమాట. దానివల్ల ఆ ఒత్తిడి మొత్తం మన ఫారెక్స్ రిజర్వ్స్ మీద పడుద్ది. దాంతోపాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల కూడా మన ఫారెక్స్ రిజర్వ్స్ మీద ఒత్తిడి పెరిగిపోతుంది అనమాట.
దాంతో భారత ప్రధాని మోడీ గారు పెట్రోల్ డీజిల్ వాడకం ఆచితూచి చేయాలని, అదేవిధంగా బంగారం కొనుగోలు అనేది ఒక ఏడాది పాటు మనం తగ్గించేసేయాలని, దాంతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్కే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారనమాట. దీనికి సంబంధించి బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఒక కన్నేసి ఉంటుంది. ఒకవేళ బంగారం దిగుమతులు అసాధారణంగా పెరిగిన సందర్భాల్లో నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో చర్యలు కూడా తీసుకుంటుంది అనమాట. గత ప్రభుత్వాల టైంలో కూడా ఒకవేళ కనుక బంగారం దిగుమతులు అసాధారణంగా పెరిగితే వాటి ధరలపై సుంకాలు ఎక్కువగా విధించడం, దిగుమతులపై ఆంక్షలు విధించడం, అదేవిధంగా సోవరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్స్ ఇలాంటివి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు కూడా బంగారం కొనుగోలు తగ్గిస్తే కాస్త మన ఫారెక్స్ రిజర్వ్స్ పై ఒత్తిడి తగ్గుద్దని మోడీ గారి అభిప్రాయం అయి ఉండొచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఒక విచిత్రమైన స్టేట్మెంట్ పెట్టారు. వెనిజులా అమెరికాలో 51వ రాష్ట్రం అని చెప్పి ఆయన ప్రకటించారు. దీన్ని చాలా మంది ఖండిస్తున్నారు. ఇప్పుడున్న సోవరిన్ స్టేట్ సిస్టమ్ అంటే ప్రపంచంలో ఎంత గొప్ప చిన్న పెద్ద చిన్న ఎన్ని పక్కన పెట్టి అన్ని దేశాలు సార్వభౌమ దేశాలు. అమెరికా ఎంత పెద్ద దేశమైనా ఎంత గొప్ప దేశమైనా ఇంకో దేశాన్ని 51st అంటే నా దేశంలో నువ్వు రాష్ట్రం అని చెప్పే అధికారం అమెరికాకు లేదు. ఇంతకుముందు కెనడాని కూడా అలానే బెదిరించారు. గ్రీన్లాండ్ ఆక్యుపై చేస్తానని, పనామా నాకు కావాలని, కెనడా నాకు కావాలని ఇలా ట్రంప్ ప్రగల్భాలు పలుకుతున్నారనమాట. ఈ టైంలో వెనిజులాలో ఇప్పుడున్న యాక్టింగ్ ప్రెసిడెంట్ డెల్సీ రాడ్రిగెజ్ దీన్ని ఖండించారు. మేము మీ కాలనీ కాదు, మా దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని సమగ్రతను మేము కాపాడుకుంటామని చెప్పి వెనిజులా యాక్టింగ్ ప్రెసిడెంట్ కూడా చెప్పుకొచ్చారనమాట. డొనాల్డ్ ట్రంప్ ఈ విధమైన వైఖరి, ఈ అగ్రెసివ్ వైఖరి చాలా తప్పని చాలా దేశాలు ఖండిస్తున్నాయి. అసలు వెనిజులా కథ ఏంటి ఒకసారి చూద్దాం. వెనిజులా ఒక ఆయిల్ రిచ్ కంట్రీ. అది సౌత్ అమెరికాలో ఉంది. సౌత్ అమెరికాలో సాధారణంగా ఆయిల్ రిజర్వ్స్ ఉండవు. కేవలం వెనిజులా మాత్రమే ఆయిల్ రిజర్వ్స్ లో చాలా క్రూషియల్ అక్కడ. అయితే వెనిజులా ఒకప్పుడు చాలా వెలిగిన ఆర్థిక వ్యవస్థ. అంతేకాదు ఆయిల్ డిమాండ్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు వెనిజులా ఏ చెప్తే అది జరిగేది. ఇన్ఫాక్ట్ వెనిజులా సమృద్ధిగా ఉండేదన్నమాట. అక్కడ హ్యూగో చావెజ్ అని చెప్పి ఒక లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న ఒక అధ్యక్షుడు వచ్చి వెనిజులాలో వచ్చే లాభాలు ఏదైతే ఆయిల్లో వచ్చే లాభాలు ఉన్నాయో వీటన్నిటిలో ప్రజలకు పంచాలని వెల్ఫేరిస్టిక్ మెజర్స్ చాలా చేశారు. తర్వాత ఆయిల్ ప్రైజెస్, డిమాండ్, సప్లై వీటన్నిటిలో మిస్ మ్యాచ్ వచ్చి ఆయిల్ ప్రైజెస్ సడన్ గా పడిపోయాయి. వెనిజులా ఆల్మోస్ట్ దివాణా తీసింది. అప్పుడు వెనిజులా ఆర్థిక పరంగా కష్టాల్లోకి వెళ్ళిందనమాట. అక్కడ ప్రజలు అలమటించిపోయారు. తినటానికి తినలేని పరిస్థితి అనమాట. ఆ టైంలో చాలా మంది వెనిజులాను వదిలేసి రకరకాల దేశాలకు వెళ్ళిపోయారు. చుట్టుపక్కల ఉన్న చాలా దేశాలు, కొలంబియా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, లాటిన్ అమెరికాలో చాలా దేశాలకు వెళ్ళారు. అంతేకాకుండా అమెరికా కూడా వెళ్ళారు అక్కడి నుంచి అనమాట. దాంతో విపరీతమైన రెఫ్యూజీ క్రైసిస్ కూడా అక్కడ స్టార్ట్ అయిపోయింది. వెనిజులా దేశాన్ని చాలా ఇన్స్టిట్యూషన్స్ నుంచి, గ్రూప్స్ నుంచి కూడా బ్యాన్ చేసేసారనమాట. దాంతో వెనిజులా ఇంకా కష్టాలు పాలైంది. అండ్ వీటన్నిటితో పాటు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా పైన కత్తిగట్టారు. వెనిజులా నుంచి చాలా డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పి, వెనిజులా నుంచి కొకైన్ కావచ్చు, ఫెంటనిల్ కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ అనమాట. అయితే డొనాల్డ్ ట్రంప్ కి ఏం కావాలి వెనిజులాలో? రెజిమ్ చేంజ్ కావాలా, లేదా వ్యూహాత్మకంగా వెనిజులాలో ఆయిల్ రిజర్వ్స్ ఇంకా కావాలా? కేవలం డ్రగ్స్ విషయంలో ఏదైతే ఫెంటనిల్, కొకైన్ ఉందో ఈ విషయంలోనే డొనాల్డ్ ట్రంప్ కోపంగా ఉన్నారా? అయితే డొనాల్డ్ ట్రంప్ ఈ విధమైన వైఖరి, ఈ అగ్రెసివ్ వైఖరి చాలా తప్పని చాలా దేశాలు ఖండిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఈ వారంలో ఒక పెద్ద విశేషమే చోటు చేసుకోబోతోంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు చైనా పర్యటించనున్నారు. 2 రోజుల పాటు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనలో ఉండనున్నారు. సూపర్ పవర్ సమ్మిట్ జరగనుంది చైనాలో. దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ మరియు షీ జిన్పింగ్ ఇద్దరు కూడా అనేక అంశాలు చర్చించుకున్నారు. ఈ టైంలో చైనా మాత్రం 4 రెడ్ లైన్స్ ఉన్నాయి. వాటిలో మాత్రం ఎటువంటి డిస్కషన్ ఉండదు, వాటిలో ఎటువంటి రాజీ ఉండదని చెప్పేసింది. దానిలో ముఖ్యమైన అంశం తైవాన్, రెండోది డెమోక్రసీ అండ్ హ్యూమన్ రైట్స్, మూడోది పార్ట్స్ అండ్ పొలిటికల్ సిస్టమ్స్, నాలుగోది చైనాస్ డెవలప్మెంట్ రైట్. ఈ 4 అంశాల్లో ఎటువంటి చర్చలు ఉండబోవని చెప్తుంది. ముఖ్యంగా తైవాన్ అంశంలో ఎటువంటి రాజీ లేదని. అండ్ మనందరూ తెలుసు చైనీస్ మోడల్ అనేది సోషలిస్ట్ మోడల్. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా పరిపాలిస్తుంది. డెమోక్రసీ అనేది అసలు చైనాకి పడదన్నమాట. అక్కడ పొలిటికల్ లీడర్షిప్ లో కూడా డెమోక్రసీ అనేవాడే సస్పిషన్. అసలు డెమోక్రసీ అక్కడ వాళ్ళకి పడదన్నమాట. దాంతో పాటు చైనా రేర్ ఎర్త్ మెటల్స్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. చైనా యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చైనా కంట్రోల్లో ఉండాలని చైనా భావిస్తూ ఉంటుంది అనమాట. చైనా యొక్క గవర్నెన్స్ అంటే చైనాలో పరిపాలన అనేది చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. వెస్ట్రన్ డెమోక్రసీస్ ఏవైనా సరే చైనా మీద హ్యూమన్ రైట్స్ అభియోగాలు కానీ, డెమోక్రసీ విషయాలు కానీ చర్చించకూడదు. దాంతోపాటు చైనా అభివృద్ధి పదం ఎలా ఉండాలో చైనా నిర్ణయించుకుందని చైనా చెప్తుంది అనమాట. దానికి సంబంధించి ఎటువంటి ఒత్తిడి చైనా మీద తేకూడదని చెప్పి చైనా భావిస్తుంది. అసలు ఈ తైవాన్ విషయం ఏంటి, ఎందుకు తైవాన్ విషయంలో చర్చ ఉండదని చెప్పి చైనా చెప్తుందో ఒకసారి చూద్దాం. 1945 రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మనందరూ తెలుసు చైనాలో ఆ ప్రాంతంలోనే
ఆ టైంలో కమ్యూనిస్ట్ విప్లవం జరిగింది. రెడ్ చైనా సంబంధించిన విప్లవం అనమాట. చైనాలో అప్పట్లో ఒక రాజు ఉండేవాళ్ళు, ఆయన పేరు చియాంగ్ కై షేక్. ఆయన ఆ విప్లవం సందర్భంగా ఆయన పార్టీ కొమింటాంగ్ పార్టీ అనమాట. వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయి ఫోర్మోసా అంటే ప్రస్తుతం ఉన్న తైవాన్లో ఉన్నారనమాట. సో చైనా ఆ దిశగా మనం చూస్తే కమ్యూనిస్ట్ చైనాగా ఎమర్జ్ అయింది. ఈ ఫోర్మోసా అంటే తైవాన్ మాత్రం డెమోక్రటిక్గా ఉందన్నమాట. తైవాన్ ప్రకారం తైవాన్ ఇస్ అ ఇండిపెండెంట్ సెల్ఫ్ రూల్డ్ నేషన్ తైవాన్ భావిస్తుంది. తైవాన్ని రిపబ్లిక్ ఆఫ్ చైనా అని పిలుస్తారు. ప్రస్తుతం ఉన్న చైనాని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు. అయితే దీనిలో చైనాస్ ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉంది, అమెరికా ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉంది. మనందరికి తెలుసు చైనా ఎప్పుడు ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ ఫాలో అవుతూ ఉంటుంది. అమెరికానేమో పసిఫిక్ జలాల అంటే పసిఫిక్ ప్రాంతంలో చైనాని కంటైన్ చేయాలని కోరుకుంటూ ఉంటుంది అనమాట. అయితే అమెరికా దృష్టిలో తైవాన్ ఒక సపరేట్ దేశం అండ్ అమెరికా తైవాన్తో సపరేట్గా నడుపుతూ ఉంటుంది తన యొక్క చర్చలు కానీ రాయబారాలు కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే 2049 కల్లా 2049 అంటే చైనా ఏర్పడి కమ్యూనిస్ట్ చైనా ఏర్పడి 100 సంవత్సరాల నాటికల్లా తైవాన్ని కంప్లీట్గా చైనా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, చైనాలో భూభాగమే అని చెప్పి ఆక్యుపై చేశాలని చైనా ప్లాన్ అనమాట. సో ఈ దిశగా చైనా ముందడుగేస్తోంది. అయితే తైవాన్ స్ట్రాటజిక్గా పసిఫిక్లో చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు ప్రపంచంలో కూడా చాలా ఇంపార్టెంట్. చైనాతో పోలిస్తే తైవాన్ది చిన్న ఎకానమీ, చిన్న జీడిపి అయినప్పటికీ తైవాన్ ఎగ్జిస్టెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మెయిన్గా మనం గమనించాల్సింది తైవాన్లో ఉన్న సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. ప్రపంచంలో 50% ఆఫ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ అనేది తైవాన్ నుంచే జరిగింది అనమాట. అయితే తైవాన్కి ప్రపంచంలో కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ కొంత సపోర్ట్ కూడా ఉంది. ఎందుకంటే చైనాని కంట్రోల్ చేయాలంటే తైవాన్ వాళ్ళకు ఒక పావు అని చెప్పొచ్చు, ఒక స్ట్రాటజిక్ ప్లేస్ అని చెప్పొచ్చు, ముఖ్యంగా పసిఫిక్ ఏరియాలో ఒక లొకేషన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. దాంతోపాటు ఈ తైవాన్ స్ట్రైట్ అనేది ప్రపంచంలో ఉన్న షిప్పింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాంతం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి చైనా కనుక ఈ ప్రాంతంలోకి వచ్చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న కన్సైన్మెంట్స్, షిప్పింగ్, ఈ ప్రాంతంలో ఉన్న ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇవన్నీ కూడా మిగతా దేశాలకు ఎఫెక్ట్ అవుతాయి. సో వీటన్ని దృష్ట్యా తైవాన్ని కంట్రోల్ చేయాలని 80% చైనా భావిస్తుంది. 1 చైనా 2 సిస్టమ్స్ అనే సిస్టమ్ని తైవాన్ కూడా యాక్సెప్ట్ చేయాలని చైనా నమ్ముతుంది. మకావ్, హాంకాంగ్ చైనాలో భూభాగంగానే ఉంటూ చైనా భాగంగానే ఉంటూ ఇంకొక సిస్టమ్ని ఎలా ఏర్పరచుకున్నాయో అదేవిధంగా తైవాన్ కూడా అలానే ఉండొచ్చు కదా, చైనా సుజిరానిటిని తైవాన్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా అని చైనా కోరుకుంటుంది అనమాట. ఆస్తులు, అంతస్తులు, మన చుట్టూ ఉండే స్టార్డమ్, మన దగ్గర ఉండే మెటీరియల్ పొజిషన్స్ ఇవన్నీ ముఖ్యమా, మనకున్న స్పిరిచువల్ ఫ్రీడమ్ ముఖ్యమా, ఆ స్పిరిచువల్ స్టార్డమ్ ముఖ్యమా? దీని మీద మనం ఎప్పుడు సందిగ్ధంలో ఉంటాం. మనందరికి తెలుసు చాలా ఫేమస్ ఫిల్మ్ యాక్టర్, తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు రీసెంట్ గా ఆయన శ్రీ రవిశంకర్ గారి బర్త్డే సందర్భంగా ఒక వ్యాఖ్య చేశారు. ఒకరోజు నేను శ్రీ రవిశంకర్ గారికి సంబంధించి బెంగళూరులో ఉన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్కి వెళ్ళాను. నాకు ఒక ఆలోచన ఎప్పుడు ఉండేది, నేను ఎక్కడికి వెళ్ళినా నా చుట్టూ జనం ఉంటారు, ఆటోగ్రాఫ్లు అడుగుతారు, ఫోటోగ్రాఫ్లు అడుగుతారు, నన్ను ఒక స్టార్ లాగా చూస్తారని. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు, ఒక్కళ్ళు కూడా ఫోటోగ్రాఫ్ అడగలేదు, నేను చెయ్యి ఊపినా నా ముఖం కూడా ఎవరు చూసుకోలేదు. అప్పుడు నాకు అనిపించింది నాలో ఈగో పూర్తిగా క్రష్ అయిపోయింది. నేనంతా ఇప్పుడు మనం అనుభవించే సెలబ్రిటీ స్టేటస్ అంతా వీటన్నిటికీ ఏదో ఒక ఎండ్ డే వచ్చింది. అయితే స్పిరిచువల్ ఫ్రీడమ్ మాత్రం ఎప్పుడు మనతోనే ఉంటుంది. మనిషిలో ఉండే ఆ స్పిరిచువాలిటీ ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఎప్పుడు మనతో ఉండేది ఆ ఫ్రీడమ్ మాత్రమే. మనిషికి వచ్చే ఈ అలంకారాలు ఏవైతే ఉన్నాయో, మన చుట్టూ ఉండే ఈ మెటీరియల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, మన చుట్టూ ఉండే ఈ స్టార్డమ్ ఏదైతే ఉందో అది ఒక రోజుకి ఫేడ్ అయిపోద్ది. కానీ మనతో ఉండే ఆ స్పిరిచువల్ స్టార్డమ్ మాత్రం ఎప్పటికీ ఉండిపోద్ది. అదే జీవితంలో నేను తెలుసుకున్న నిజం, గ్రహించిన సారాంశం. దాంతో నాలో ఉన్న ఈగో మొత్తం క్రష్ అయిపోయింది. ఈ స్టార్డమ్ ప్రపంచానికి సంబంధించిన స్టార్డమ్ నేను ఏదైతే అనుభవిస్తున్నానో అది తాత్కాలికం. ఏదైతే స్పిరిచువల్ స్టార్డమ్ ఉందో అది శాశ్వతం. మనం ఈ వరల్డ్ థింగ్స్ కి బియాండ్ వెళ్ళిపోవాలి. ఏదైతే మెగాస్టార్, సూపర్ స్టార్ ఈ స్టేటస్ ఉందో అది కొంతకాలం మాత్రమే, తర్వాత స్లోగా ఫేడ్ అయిపోద్ది, మనల్ని మర్చిపోతారు, ఎంత గొప్ప వాళ్ళైనా మర్చిపోతారు. అదే స్పిరిచువల్ స్టార్డమ్ ఏదైతే ఉందో అది ఎటర్నల్, అది పర్మనెంట్. దాన్ని కనుక మనం సంపాదించుకున్నామంటే దానివల్ల కొన్ని తరాల పాటు ఆ ప్రభావం ఉంటుంది. జనం మనల్ని అంత ఈజీగా మర్చిపోరు. ఎప్పుడైనా సరే ఈ లోకానికి సంబంధించిన ఆభరణాలు, అలంకారాలు, ప్రాపంచిక విషయాలు ఇవన్నీ తాత్కాలికం. మెగాస్టార్, సూపర్ స్టార్, తలైవా ఇలాంటివన్నీ టెంపరీ. ఏదైతే ఆధ్యాత్మికంగా గురువులు మనకు అందించారో అది చాలా అరుదు. దాన్నే స్పిరిచువల్ స్టార్డమ్ అంటారు. అది కొన్ని తరాల పాటు నిలిచిపోద్ది. ఎప్పుడైనా సరే మనం స్పిరిచువల్ స్టార్డమ్ కోసం ఆరాటపడాలి, ఆశపడాలని చెప్పి ఫిల్మ్ యాక్టర్ రజనీకాంత్ చెప్పుకొచ్చారు. సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక రవాణా ప్రణాళికను సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ క్వార్టర్స్, ఎవరైతే గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఉంటారో, అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తుంటారో వాళ్ళందరికీ కూడా మెట్రో స్టేషన్ల మీదుగా ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసింది. అంటే సొంత వెహికల్స్, కార్లు, వాళ్ళ యొక్క బైక్స్, మోటార్ సైకిల్స్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసింది అనమాట. మెట్రో బస్సుల్లో ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగులకు 10% అదనపు రవాణా భత్యం అంటే ట్రావెల్ అలవెన్స్ లో కూడా ఎక్స్ట్రా చేస్తారంట. దీని మీద కూడా డిస్కషన్ జరుగుతోంది. ట్రాఫిక్ రద్దీని కూడా తగ్గించేందుకు రకరకాల గవర్నమెంట్ ఆఫీసెస్, ప్రభుత్వ శాఖల్లో వర్క్ టైమింగ్స్, పని వేళలు కూడా మార్పులు చేస్తున్నారంట. దానివల్ల ఫ్యూయల్ ఆదా అవుతుందని చెప్పి అర్థం అనమాట. ఆర్థిక ఆత్మరక్షణలో భాగంగా పెట్రోల్ వినియోగం తగ్గించుకోవాలని ప్రధాని మోడీ గారు ఆల్రెడీ దేశ ప్రజలకి పిలుపునిచ్చారు. అంతేకాదు మోడీ గారు తన కాన్వాయ్ సంఖ్యను తగ్గించేసుకున్నారు పెట్రోల్ ఆదా చేయడానికి. దాంతోపాటు కేంద్రంలో పెద్ద పెద్ద మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు కావచ్చు, రాష్ట్రాల్లో కొంతమంది సీఎంలు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తమ కాన్వాయ్ సంఖ్యను తగ్గించేసుకున్నారు. ఇప్పుడు ప్రజల వంతైంది. వాళ్ళు కూడా వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్ కావచ్చు, లేదా అనవసరంగా బయటకు వెళ్లకుండా ఈ పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించుకుని వాళ్ళు ఎక్కువగా దేశం కోసం పొదుపు చేయాలని చెప్పి కూడా ఇప్పుడు ప్రభుత్వం మనం కోరుతోంది. పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో క్రూడ్ మరియు పెట్రోలియం ఆయిల్ ప్రైజెస్ బాగా పెరిగిపోతున్న విషయం మనందరికి తెలిసిందే. అయితే భారతదేశంలో మాత్రం మనకి 60 రోజులకు సరిపడా క్రూడ్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్ స్టాక్ ఉందని చెప్పి కూడా మన పెట్రోలియం సెక్రటరీ నీరజ్ మిట్టల్ గారు రీసెంట్ గా చెప్పుకొచ్చారనమాట. యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం 90 డేస్ సరిపడా స్టాక్స్ మెయింటైన్ చేయాలి. భారతదేశం మోర్ దాన్ 60 డేస్ సరిపడా స్టాక్స్ ఉన్నాయి. ఇక్కడ అంటే మన దేశంలో ఎల్పిజి రిజర్వ్స్ కూడా దాదాపు 45 రోజులు సరిపడా ఉన్నాయన్నమాట. దీంతో పాటు ప్రభుత్వం డొమెస్టిక్ గా అంటే స్వదేశంగా కూడా ఎల్పిజి ప్రొడక్షన్ పెంచడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇంత ముందు వరకు కూడా మనం 30,000 టన్స్ ఆఫ్ ఎల్పిజి ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. ఇప్పుడు దాన్ని పెంచేసాం అనమాట. దాదాపు 50,000 టన్స్ ఎల్పిజి ప్రొడక్షన్ అనేది మన దేశంలో జరుగుతుందన్నమాట. వీటన్నిటితో పాటు పెట్రోలియం, డీజిల్ వీటన్నిటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పి కూడా మన గవర్నమెంట్ చెప్తోంది. ఆల్రెడీ మనకి రిజర్వ్స్ బాగానే ఉన్నాయి, ఇంకా కాస్త జాగ్రత్తగా వాడుకోవాలని. దానికి ప్రధానమైన కారణం ఏంటి? ఈ పశ్చిమాసియాలో ఘర్షణ వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి 1/5 ఆఫ్ క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ఇవన్నీ పాస్ అవుతుంటాయి అనమాట. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసేయటం వల్ల చాలా వరకు కూడా రూట్స్ మార్చాల్సి వస్తుంది. అయితే భారతదేశం మాత్రం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ని డైవర్సిఫై కూడా చేసుకుంది. దాదాపు 41 దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకుంటుంది. ఎప్పుడైతే పశ్చిమాసియాలో యుద్ధం మొదలైందో అప్పుడు భారతదేశం కూడా తన ఆయిల్ ఇంపోర్ట్స్ ని డైవర్సిఫై చేసుకుంటుంది. ఆల్రెడీ దిగుమతి చేసుకుంటున్న రకరకాల దేశాల నుంచి ఇంకా ఎక్కువగా ఈ క్రూడ్ ఆయిల్ కానీ ఇవన్నీ దిగుమతి చేసుకుంటుంది అండ్ డైవర్సిఫై కూడా చేసుకుంది అనమాట. దాంతోపాటు ప్రత్యేకంగా ప్రభుత్వం ఇప్పుడు సముద్ర మంథన్ ప్రాజెక్ట్ మీద ఎక్కువ ఎంఫసిస్ చేస్తుంది అనమాట. అది చాలా వరకు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. సముద్ర మంథన్ అంటే డీప్ సీ ఎక్స్ప్లోరేషన్, డీప్ సీలో ఉన్న ఆయిల్, న్యాచురల్ గ్యాస్, మినరల్స్ వీటి ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్ అనమాట. భారతదేశం ఆ ప్రోగ్రామ్ కి సముద్ర మంథన్ అని చెప్పి పేరు పెట్టింది. సో ఈ ప్రోగ్రామ్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఇకపోతే భారతదేశానికి కావాల్సిన క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్ లో 88% మనం ఇంపోర్ట్ చేసుకుంటుంటాం. ఈ టైంలో మనం ఖచ్చితంగా మన క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ని మెయింటైన్ చేసుకోవాల్సిందే. ఈ సమయంలో మన పెట్రోలియం సెక్రటరీ నీరజ్ మిట్టల్ గారు కూడా వచ్చే 60 రోజులకు సరిపడా బఫర్ స్టాక్ మనం మెయింటైన్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రీసెంట్ గా హైదరాబాద్ లో మోడీ గారు చేసిన వ్యాఖ్యలు కూడా పొదుపుగా పెట్రోలియం, డీజిల్ వాడుకోవాలని, వర్క్ ఫ్రం హోమ్ ప్రమోట్ చేసుకోవాలని, ఇలాంటి వ్యాఖ్యలు కూడా దీనికి సంబంధించినవి. సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. నిన్న ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ మైదానంలో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో సెంచరీ కొట్టి విరాట్ కోహ్లీ T20 క్రికెట్ లో మొత్తంగా 14,000 పరుగులు పూర్తి చేశారు. భారతదేశం నుంచి మొదటి బ్యాట్స్మెన్ గా ఈ మైలురాయిని ఆయన అందుకున్నారు. ప్రపంచంలో కేవలం 6 మాత్రమే ఈ స్థాయికి చేరుకున్నారు. క్రిస్ గేల్, కిరోన్ పొలార్డ్, అలెక్స్ హేల్స్, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్ ఈ 6 మాత్రమే ప్రపంచంలో 14,000కు పైగా రన్స్ చేసి ఈ ఘనతను సాధించారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఆ లీగ్ లోకి ఎంటర్ అయిపోయారు. కానీ ఈ ఆనంద సమయంలో కోహ్లీ ఫ్యాన్స్ కొంతమంది ఇంకా బాధపడుతున్నారు. సరిగ్గా 1 సంవత్సరం క్రితం అంటే మే 12వ తారీఖు 2025లో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ఆ రోజు చాలా మంది అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ అంటే విరాట్ కోహ్లీ అంటే టెస్ట్ క్రికెట్ అని చెప్పి ఆ తెల్ల దుస్తులు, ఆ నిటారైన భంగిమ, ఆ పోరాట స్ఫూర్తి ఓన్లీ కోహ్లీకే సొంతం. ఐపీఎల్ లో కూడా అత్యధికంగా 9,000కు పైగా రన్స్ చేసిన వ్యక్తి విరాట్ కోహ్లీ. ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో సందర్భంలో సెట్ బ్యాక్స్ వస్తూనే ఉంటాయి. బాగా ఫామ్లో అంటే మన కెరీర్ చాలా స్ట్రాంగ్గా హై లెవెల్లో అందరూ అబ్బురపడేలా దూసుకుపోతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనిషి వెనక్కి తగ్గుతూ ఉంటాడు.
ముఖ్యంగా ఆ మనిషికి డిప్రెషన్ రావటం, రకరకాల హ్యూమన్ వీక్నెసెస్ రావటం, వల్నరబిలిటీ రావటం. ఏదైనా మనం కూడా మనుషులమే కదా, కొన్ని సందర్భాల్లో కొన్ని వీక్నెస్లు వస్తూ ఉంటాయి. ఆ టైంలో ఆ రాళ్ళన్నీ కూడా ప్రపంచంలో వ్యక్తులందరూ కూడా వీడి పని అయిపోయింది, ఇంక వీడేం సాధించలేడు అని రాళ్ళు వేస్తూ ఉంటారనమాట. అయితే సెట్ బ్యాక్స్ ఎందుకో తెలుసా? మనం ఇంకా బలంగా కంబ్యాక్ అవటం కోసమే. జీవితంలో సెట్ బ్యాక్స్ అనేవి బలంగా ముందుకు దూసుకుపోవడమే. ఏదైనా ఒక బాణం గట్టిగా వెనక్కి లాగామనుకోండి, ఇంకా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళిపోద్ది అనమాట. అదే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎగ్జాంపుల్. సో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనందరం, మనిషికి సెట్ బ్యాక్స్ వస్తాయి. మనిషి అన్నాక వెనక్కి గుంజే శక్తులు చాలా ఉంటాయి, ఇంటర్నల్గా కావచ్చు, ఎక్స్టర్నల్గా కావచ్చు. కానీ ఆ మనిషి కంబ్యాక్ అయ్యే శక్తి కూడా తన చేతుల్లోనే ఉంటుంది. కోహ్లీ ఇప్పుడు ప్రపంచానికి కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు, ఒక ఆదర్శం. ఎటువంటి పరిస్థితులైనా మళ్ళా బాణంలా ఎంత వెనక్కి వెళ్ళినా మన ఒక మిసైల్లా ముందుకు దూసుకు వెళ్ళే ఒక అవకాశం అనమాట. కోహ్లీ చెప్పాడు, ఫామ్ ఈజ్ టెంపరీ. నువ్వు ఫామ్లో ఉన్నావు లేదా కాదు, ఎలా ఆడతావు అనేది, టైం వచ్చినప్పుడు ఎలా నించుంటావు అనేది, ఎంత దిగజారావని అంటే ఎంత కింద పడిపోయావని కాదు, దాన్ని మళ్ళీ పైకి ఎలా లెగిసావు అనేది చాలా ఇంపార్టెంట్. సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సిబిఐ డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ గారి పదవీ కాలం పొడిగించారు. ఈ నెల 24 అంటే మే 24తో ముగియనున్న ప్రవీణ్ సూద్ గారి పదవీ కాలాన్ని మరో 7 ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలు సిబిఐ డైరెక్టర్ని ఎలా నియమిస్తారో ఒకసారి చూద్దాం. సిబిఐ డైరెక్టర్కి ఫిక్స్డ్ టెన్యూర్ ఆఫ్ 2 years ఉంటుంది. ఆ 2 years టెన్యూర్స్ని అప్ టు 5 years ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు అనమాట. అంటే మినిమం 2 years ఫిక్స్డ్ టెన్యూర్, దాన్ని 5 yearsతో ఎక్స్టెండ్ చేయొచ్చు. సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్కి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ రికమెండేషన్తోనే అపాయింట్మెంట్ జరుగుద్ది అనమాట. ఆ కమిటీలో హై లెవెల్ పీపుల్ ఉంటారు, 3 హై లెవెల్ కమిటీ అనమాట. అది ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ, ఈ 3 ఉంటారనమాట. సో ఫిక్స్డ్ టెన్యూర్ ఖచ్చితంగా 2 సంవత్సరాలు, ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు 5 years అనమాట. మనందరికి తెలుసు సిబిఐ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, స్టాట్యుటరీ బాడీ కాదు. 1946లో 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా సిబిఐ అప్పట్లో ఏర్పాటైంది. సిబిఐ జెనసిస్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. మనకి ఇండిపెండెన్స్ రాకముందు దాని స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అనేవాళ్ళు. 1963లో ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ సిబిఐ, అంటే ఇప్పుడు మనం ఏ విధమైతే సిబిఐ కరెంట్ ఫార్మాట్లో ఉందో అది ఏప్రిల్ 1963 నుంచి ఫంక్షన్లో ఉందన్నమాట. జనరల్గా డీజీపీ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ని సిబిఐ డైరెక్టర్గా అపాయింట్ చేస్తారు. సిబిఐ ఆర్టీఐ కిందకి రాదు, ఆర్టీఐ ఎగ్జామ్షన్. సిబిఐ అంటే సిబిఐకి సంబంధించిన ఎటువంటి ఫైల్స్ ఇవన్నీ కూడా మనం ఆర్టీఐలో అడగటానికి లేదనమాట. సో సిబిఐ అనేది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మాత్రం డిఓపిటి మినిస్ట్రీ, కానీ సిబిఐ ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ అని చెప్పొచ్చు. సిబిఐ భారతదేశంలోనే ఒక ప్రముఖ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని చెప్పొచ్చు. ఇంటర్పోల్కి కూడా మనది ఈ సిబిఐ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది అనమాట. సిబిఐ వైడ్ రేంజ్ ఆఫ్ కేసెస్ చూస్తాయి. బేసికల్గా కరప్షన్ రిలేటెడ్ కేసెస్, తర్వాత ఎకనమిక్ అఫెన్సెస్, మేజర్ ఫ్రాడ్స్, తర్వాత పెద్ద పెద్ద క్రిమినల్ కేసెస్, ఇవన్నీ కూడా చేస్తాయి అనమాట. సో సిబిఐ ఇంటర్పోల్కి కూడా నోడల్ ఏజెన్సీగా పనిచేస్తూ ఉంటుంది. మనకు తెలుసు ఇంటర్నేషనల్ పోలీస్ కూడా సిబిఐ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది అనమాట. తర్వాత సిబిఐ స్టేట్ గవర్నమెంట్ రిఫర్ చేసిన కేసెస్ కూడా సిబిఐ టేకప్ చేస్తాయి. మీరు చూసే ఉంటారు వివేకా మర్డర్ కేసు అని చెప్పి, ఇలాంటివి కూడా స్టేట్ గవర్నమెంట్స్ రిఫర్ చేసిన కేసెస్, కోర్టులు రిఫర్ చేసిన కేసెస్, సెంట్రల్ గవర్నమెంట్ రిఫర్ చేసిన కేసెస్, కొన్ని సిబిఐ సుమోటోగా కూడా కేసు తీసుకోవచ్చు అనమాట. అసలు సిబిఐ యొక్క మోటో ఏంటి అంటే ఇండస్ట్రీ, ఇంపార్షియాలిటీ, ఇంటిగ్రిటీ అని చెప్పొచ్చు. సిబిఐకి అనుసంధానంగా చాలా మినిస్ట్రీస్ ఉంటాయి. ఉదాహరణకి సిబిఐ ఆఫీసర్స్ క్యాడర్ క్లియరెన్స్ కోసం హోమ్ అఫైర్స్ మినిస్ట్రీని కాంటాక్ట్ చేయాలి. ఆఫీసర్స్ ఎవరైతే సిబిఐలో పనిచేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ క్యాడర్ క్లియరెన్స్ కోసం అనమాట. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, సిబిఐ సంబంధించిన వాళ్ళ విషయంలో లా అండ్ జస్టిస్ మినిస్ట్రీ. తర్వాత యాంటీ కరప్షన్ కేసెస్లో సిబిఐకి, సివిసికి, అంటే సిబిఐ వర్క్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ సివిసి అనమాట. యాంటీ కరప్షన్ కేసెస్ విషయంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సో సిబిఐని అడ్మినిస్ట్రేటివ్గా కంట్రోల్ చేసేది డిఓపిటి మినిస్ట్రీ. అండ్ సిబిఐ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మాత్రమే డిఓపిటి మినిస్ట్రీ. సిబిఐ ఈజ్ అన్ అటానమస్ బాడీ. కానీ కొంతమంది అంటారు సిబిఐ ఈజ్ ఎ కేజ్డ్ ప్యారెట్. సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పార్టీ అయితే పదవిలో ఉందో, ఏ గవర్నమెంట్ అయితే ఉందో వాళ్ళు కంట్రోల్ చేస్తారు కంప్లీట్గా సిబిఐని అని చెప్పి అనమాట. బేసికల్గా సిబిఐ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ బేసికల్గా చూస్తే దానికి సంబంధించిన కేసెస్ మాత్రం సివిసి అనమాట. అండ్ సిబిఐ డైరెక్ట్గా పిఎంఓకి కొన్ని కేసెస్లో రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేస్తూ ఉంటుంది. ఓవరాల్గా సిబిఐ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మాత్రం డిఓపిటి మినిస్ట్రీ. ఫంక్షనల్ అటానమీ సిబిఐకి ఉందన్నమాట. తర్వాత సిబిఐలో రకరకాల డివిజన్స్ ఉన్నాయి. యాంటీ కరప్షన్ డివిజన్, ఎకనమిక్ అఫెన్సెస్ డివిజన్, అడ్మినిస్ట్రేటివ్ డివిజన్, స్పెషల్ క్రైమ్స్ డివిజన్, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ,
పాలసీ అండ్ ఇంటర్నేషనల్ పోలీస్ కోఆపరేషన్ డివిజన్, ఇట్లా రకరకాల డివిజన్ సిబిఐకి ఉన్నాయన్నమాట. అయితే సిబిఐ ఏ రాష్ట్రంలో కేసెస్ టేకప్ చేయాలి అంటే ఆ రాష్ట్రం యొక్క కన్సెంట్ అవసరం. తర్వాత సిబిఐకి సంబంధించి మనకు బేసిక్ క్వశ్చన్, సిబిఐ స్టాట్యుటరీ బాడీ కాదు, సిబిఐ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. సిబిఐ ఆరిజిన్ అనేది మనం ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద, కానీ ఆ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది కూడా పూర్తిగా మారిపోయి అది 1963 నుంచి సిబిఐ అయిందనమాట. సో సిబిఐ డైరెక్టర్కి అపాయింట్ చేసే విషయంలో హై ప్రొఫైల్ కమిటీ, 3 సభ్య కమిటీ, 3 సభ్యులు ఉన్న కమిటీ ఉంది కదా, ప్రైమ్ మినిస్టర్, సిజిఐ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్. దీనికి సంబంధించి మనం చూస్తే 2 యాక్ట్లు చూడాలి. మినిమం 2 years టెన్యూర్ అనేది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్లో ఉందన్నమాట. సిబిఐ డైరెక్టర్ మినిమం 2 years టెన్యూర్ ఉండాలి అని చెప్పేది. తర్వాత రెండో విషయం, లోక్పాల్ లోకాయుక్త యాక్ట్లో ఈ కమిటీకి సంబంధించి సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ కమిటీ గురించి ప్రస్తావన ఉంది. ఓవరాల్గా సిబిఐ డైరెక్టర్ అనేది కేవలం కేంద్ర ప్రభుత్వం చేతిలో మాత్రమే ఉండదు, దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ రికమెండ్ చేస్తేనే అపాయింట్మెంట్ జరుగుతుంది. సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.